ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. దీపం వెలిగించేటప్పుడు ఒత్తులు ఎన్ని ఉండాలి, దీపారాధన ఏ విధంగా ఆచరించాలి? చాలా గొప్ప విషయం ఇది. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోహరం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతే అని మనకు శాస్త్రం. దీపాలు భగవంతుని రూపాలే. ఏ ఇంట ప్రతినిత్యం కూడా ఉదయం సాయం సంధ్యా సమయంలో దీపారాధన ఆచరిస్తామో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పనిసరిగా కళకళలాడుతూ ఉంటుంది. గల్లు గల్లుమంటూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రం. లక్ష్మీ ఆగమన తత్వం అంతా దీపారాధనలోనే ఉంది. దీపం వెలిగించేటప్పుడు మొట్టమొదటిసారిగా స్వస్తిక్ గుర్తు వేసి దానిపైన వెండి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, లేక ఆకు కానీ, అంటే తమలపాకు అయినా సరే ఉంచవచ్చు. అలా వేసిన తర్వాతనే దీపారాధన కుందిని పెట్టి దానిలో మొట్టమొదటిసారిగా ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ ఉపయోగించుకోవచ్చు. అలా నూనె వేసిన తదుపరే ఒత్తులు వేసేటువంటి విధి విధానం చాలా విశేషం. మనకి పంచభౌతికాత్మకమైనటువంటి తత్వం ఉంది కదా, అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం అని. అందుకని 5 ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది. ప్రతినిత్యం కూడా 5 ఒత్తులు వెలిగించవచ్చు. ఒక్కొక్క ఒత్తి చొప్పున 5 ఒత్తులు వెలిగించవచ్చు కుందిలో. అలా కుదరని వాళ్ళు 3 ఒత్తులు వెలిగించాలి. అంటే నేత్రాలు 2, ముక్కు 1. అందుచేత అన్నమాట 2 కుందులు కనుక పెట్టి వెలిగించేటప్పుడు 3, 3, 6 ఒత్తులు వెలిగించవచ్చు. అయితే ఒక ఆత్మని మాత్రం ఎప్పుడూ వెలిగించాలి. అంటే ఒక కుందిలో, చిన్న కుందిలో నూనె పోసి ఏక ఒత్తి వేసి వెలిగించాలి. ఆ అగ్గిపుల్లతో వెలిగించిన తర్వాత ఆ ఒత్తి నుంచి ఈ ఒత్తులు వెలిగించాలి. అది వెలిగించేందుకు వీలుగా కూడాను ఒక చిన్న ఒత్తితో ఉన్నటువంటి ఏకహారతి తీసుకొని ఆ ఏకహారతి ద్వారా వెలిగించి మనం ఈ విధంగా కనుక 3 ఒత్తులు వెలిగించిన లేక 5 ఒత్తులు వెలిగించిన సత్ఫలితాన్ని సాధిస్తామన్నమాట. ఎందుకంటే ఇట్లా వెలిగించడం అంటే మొట్టమొదట ఏక ఒత్తుందే అది ఆత్మ కింద లెక్క. ఈ ఆత్మను మన మనసులో ఉన్నటువంటి పరమాత్మతో కూడి ఏకహారతి ద్వారా ఆ ఒత్తిని ఇంకో ఒత్తితో వెలిగించి కుందిలో ఉన్నటువంటి 5 ఒత్తులు వెలిగిస్తాం. ఆత్మ, పరమాత్మ, పరంజ్యోతి, పరమాత్మ అన్నమాట. ఈ విధంగా వెలిగించడం వల్లనే మనకి సర్వసంపదలు కూడాను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. అలా వెలిగించిన తర్వాత దీపారాధన కుందికి 3 వైపులా కూడాను 3 కుంకుమ బొట్లు పెట్టి కింద భాగాన, దీపారాధన కింద భాగాన ఒక పుష్పాన్ని ఉంచాలి. పుష్పాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ కూడా కుందిలో నెయ్యి వేయాలి లేక నూనె వేయాలి. ఇలా కనుక చేసినట్లయితేనే దీపారాధన పరిపూర్ణంగా మీరు ఆచరించినట్టు లెక్క. ఎవరు ఎప్పుడు దీపారాధన చేసినా ఈ విధి విధానాన్ని తప్పనిసరిగా పాటించండి. ఒత్తులు అనేటువంటివి మీ ఇష్టం. 3 లేక 5 వాడచ్చు. ఏక ఒత్తి మాత్రం దీపారాధన చేయరాదు. ఒకే ఒత్తితో దీపారాధన చేయరాదు. ఒక ఒత్తి వేసేది వేరే విషయంలో. అంటే ఈ ఆత్మ వదిలేసి వెళ్ళినప్పుడు మాత్రమే ఏకవత్తితో ఒక మట్టి ప్రమిదలో దీపారాధన చేయిస్తారు తడిగుడ్డతో. ఇంటి కోడలు చేస్తుంది ఆ సమయంలో అన్నమాట. కాబట్టి ఇది దైవతాదత్తమైనటువంటి దీపారాధన. ఈ దైవ ఆరాధన చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఏ ఇంట నిత్యం కూడాను దీపారాధన చేయబడుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.
దీపం సర్వతో రక్షణ కవచంగా మనిషి ఆత్మను సంరక్షిస్తూ ఉంటుంది. అందుచేతనే త్రికరణ శుద్ధి కలగాలంటే మొట్టమొదట పూజ చేసేటప్పుడు గురువును తలుచుకొని తర్వాతనే దీపారాధన ఆచరిస్తాం. శ్రీ గురుభ్యో నమః అని చెప్పేసి ఔపాసన పట్టి తర్వాత దీపారాధన చేసేటువంటి విధి విధానం ఉంది. ఇది మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో విశిష్టవంతమైనటువంటి దీపారాధన. దీపావళి నాడు ఇంటి చుట్టూతా కూడా దీపాలు అమరుస్తాం. అలా అమర్చేటప్పుడు 2 ఒత్తులు వేయచ్చు. ఆ యొక్క మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఇంటి చుట్టూతా కూడాను దీపాలు పెట్టచ్చు. లేక అష్టలక్ష్మి దీపాలు అని అష్టలక్ష్మి వైభవం మన ఇంట్లోకి ప్రవేశించడానికి సుమనస వందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే అంటూ ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ అష్టలక్ష్మి దీపాలని ఇంటి ముంగిట చక్కగా అమరుస్తాం దీపావళి నాడు. తర్వాత లోపల పూజా మందిరంలో కూడా దీపాలు ఉంచుతాం. కార్తీక మాసం అంతా కూడాను ఇంటి ప్రాంగణంలో 2 వైపులా కూడాను, ఇంటికి 2 వైపులా కూడాను ఎంట్రన్స్ గేట్కి అటు ఇటు కూడాను సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయాలి. అంటే దీపాలు పెట్టేటువంటి సంప్రదాయం. చిన్న గూడు ఉండేది పూర్వం, ఇప్పుడు ఆ గూళ్ళు పోయినాయి. ఆ గూట్లో పెట్టినట్టయితే దీపం చాలా విశేషం అన్నమాట. అంటే కార్తీక దామోదరాయ నమః అని పెడతాం. ఇది దీపారాధనలో తగిన పరమార్థం. ప్రతి ఒక్కరూ కూడాను దీపాన్ని చక్కగా ఆచరించి లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టికి పాత్రలై తరించెదరుగాక. సర్వే జనా సుఖినో భవంతు.